డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారి సన్నిధిలో యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా స్థాయి యోగా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సుమారు 2500 మంది పాల్గొని చేసిన యోగా సాధనకు ద్రాక్షారామ వేదికగా మారింది. సాంస్కృతిక వారసత్వంతో విరసిల్లే పవిత్ర క్షేత్రంలో నిర్వహించిన ఈ విశిష్ట కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా వ్యాప్తంగా వచ్చిన 2500 మందికి పైగా యోగా ప్రియులు, విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి రాజకుమారి, రామచంద్రాపురం ఆర్డీఓ డి అఖిల, జిఎం ఇండస్ట్రీస్ పి ప్రసాద్, డిఎంహెచ్ఓ దుర్గారావుధర, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ఆశా కార్యకర్తలు, యువత, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 27వ తారీఖుని పురస్కరించుకుని ఈ నెల రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా యోగాలో పార్టిసిపేట్ అవ్వండి అని చెప్పి, అలాగే ఏదైతే 27వ తారీఖు 5 లక్షల మందితో నరేంద్ర మోడీ గారు, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో మరి ఆర్కే బీచ్ లో సుమారు 5 లక్షల మందితో అంతర్జాతీయ దినోత్సవం 21/6/2025 రోజున మరి యోగాంధ్ర అనే కార్యక్రమంలో 5 లక్షల మందితో నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఆర్డీఓ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఇక్కడ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా యోగాని దినచర్యలో భాగంగా చేసుకోవాలని, అలాగే మానసిక ఉల్లాసం అనేది ఈ ఒత్తిడి జీవితంలో మానసిక ఉల్లాసం అనేది వేరే దేని ద్వారా సాధ్యపడదు, ఓన్లీ యోగా ద్వారా సాధ్యపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యోగాని ప్రాక్టీస్ చేయండి అని చెప్పి చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. అలాగే మోడీ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కూడా నిత్యం ప్రతిరోజు కూడా యోగా చేస్తూనే మేము ఆరోగ్యంగా ఉంటున్నాం, మీరు కూడా యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉండండి అని నిదర్శనంగా వాళ్ళిద్దరూ నిలుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పి కోరుతాం.